కనబడితే 4 నమస్కారాలు, తల్లిదండ్రులు కనబడితే 1 నమస్కారం, ఈశ్వరాలయంలో 3 నమస్కారాలు శాస్త్రం విధించింది. అది ఎందుకు చేయాలి, ఏ కారణమేమి, రేపటి రోజు నేను దాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తాను. అది కూడా శివ సంబంధమైన విషయమే అంతర్గతంగా వస్తుంది మీకు. కాబట్టి చూడండి, అందుచేత చేతే సజ్జన మనస్వితివా, సాధువుల యొక్క మనస్సులో తన యొక్క స్థానముగా చేరి ఉన్నవాడెవరో ఆయనకి శివ అని పేరు. అంటే అంత సులభుడై ఉన్నవాడు. శివం కళ్యాణం తద్యోగాద్వా. శివ అన్న శబ్దానికి అర్థమేమి? శుభము, భద్రము, శోభనము, మంగళము, కళ్యాణము, శ్రేయస్సు, వీటిని శివ అని పిలుస్తారు. ఇవన్నీ పర్యాయ పదాలు, కొద్ది తేడాలతో. మీ ఇంటికి ఒక మంగళం జరగాలనుకోండి, అంటే ఉదాహరణకి పుట్టిన వాళ్ళు పుట్టినట్టే ఉండిపోవాలని మనం కోరుకోం కదా. నాకో 2 బిడ్డలు ఉంటే వాళ్ళు పెరిగి పెద్ద